సాంకేతిక పరిజ్ఞానంతో శాఖల పనితీరుపై అంచనా, ఇబ్బందులున్న అభివృద్ధి సాధిస్తామన్న బాబు. కురవి వీరభద్రుడికి కోరమీసాలు, ప్రత్యేక రాష్ట్ర ముక్కు తీర్చుకున్న కేసీఆర్. అమెరికాలో రెచ్చిపోతోన్న జాతీయ అహంకారులు, భారతీయులు రక్షణపై దృష్టి పెట్టాలంటున్న బాధితులు. అమ్మకు ఇష్టం లేని వాళ్లు పార్టీపై పెత్తనం చేస్తున్నారు, పొలిటికల్ ఎంట్రీపై సాయంత్రం క్లారిటీ వస్తానన్న దీప. 95 పరుగులకే 8 వికెట్లు, పూణే టెస్టులో విఫలమైన భారత బ్యాట్స్మెన్. నమస్తే. ముందుగా ప్రేక్షకులకి శివరాత్రి శుభాకాంక్షలు. డీటెయిల్స్ లోకి వెళ్దాం. అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు వాళ్లకు రక్షణ లేకుండా పోయింది. దుండగల కాల్పుల్లో వరంగల్ కు చెందిన వంశీరెడ్డి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. అమెరికాలో జాతి వివక్ష ఓ తెలుగువాడి ప్రాణం తీసింది. కన్సాస్ రాష్ట్రం ఒలాతేలోని బార్ అండ్ రెస్టారెంట్ లో అమెరికన్ జరిపిన కాల్పుల్లో తెలుగు వ్యక్తి కూచిబొట్ల శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన స్నేహితుడు అలోక్ తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల ఘటనను అడ్డుకోకపోయినా స్థానికుడు ఇయాన్ గ్లిల్లట్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీనివాస్, అలోక్ ఇద్దరు గార్నింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. జాత్యాంకహారమే కాల్పులకు ప్రధాన కారణం. గెట్ అవుట్ ఫ్రమ్ మై కంట్రీ, మా దేశం విడిచి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తూ నిందితుడు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పుల ఘటన జరిగిన 5 గంటల తర్వాత నిందితుడు యాడమ్ ఫ్యూరిస్ట్ ను కన్సాస్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాకు వలస వచ్చిన వాళ్లు ఉగ్రవాదుల జాతీయాహంకారంతో పేట్రేగిపోతున్న కొంతమంది అదే భావనతో ఉన్నారు. బార్లో తెలుగు వ్యక్తులపై కాల్పులు జరిపిన యాడమ్ పూరింటన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. మా దేశం నుంచి వెళ్లిపోండి అంటూ కామెంట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డాడు. విదేశీయులను ఉగ్రవాదులతో పోల్చాడు. యాడమ్ పూరింటన్ అమెరికా నేవీలో పనిచేశాడు. మరో ప్రాంతంలో 2 వ్యక్తులను కాల్చి చంపి రెస్టారెంట్ కు వచ్చాడు. రెస్టారెంట్ లో దాక్కునేందుకు ప్రయత్నించాడు. ఎదురుగా కనిపించిన తెలుగు వాళ్లపై కాల్పులు జరిపాడు. కాన్సాస్ లో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ వాసి శ్రీనివాస్ మృతి చెందడంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఊహించని ఘటనతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ విగతజీవిగా మారిపోయాడన్న వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని కన్సాస్ నుంచి హైదరాబాద్ తరలించేందుకు విదేశాంగ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ లో శ్రీనివాస్ ఇంటి నుంచి మా ప్రతినిధి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కమల్, ఓవర్ టు యు. అమెరికా కాల్పుల్లో మృతి చెందిన కూచిబొట్ల శ్రీనివాస్ కుటుంబం వద్ద మనం ఉన్నాము. బాచిపల్లిలోని ఆయన కుటుంబం వద్ద, శ్రీనివాస్ కుటుంబం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వారి బంధువు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? శ్రీనివాస్ ఎప్పుడు వెళ్ళారు అక్కడికి? శ్రీనివాస్ గారు 2006 వెళ్ళారండి. దయచేసి మీరు ఇది ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఉన్నంత వరకు మేము చెబుతాము డీటెయిల్స్. ఎప్పుడు వెళ్ళారండి అక్కడికి? 2006లో అక్కడికి వెళ్ళారండి. అక్కడికి ఇక్కడ బీటెక్ చేసి అక్కడ ఎంటెక్కి వెళ్ళారు. అక్కడే జాబ్ చేస్తున్నారు. 4 years క్రితం ఆయన మ్యారేజ్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 4 years వాళ్ళ వైఫ్ తోటి అక్కడి నుంచి స్టే చేస్తున్నారు. అందరూ కూడా వన్ ఆఫ్ హిస్ బ్రదర్ అక్కడే ఉన్నారు. వాళ్ళ బ్రదర్ ఇంకో సెకండ్, 3 అన్నదమ్ములు. పెద్ద ఆయన హైదరాబాద్లో ఉంటారు, మిగతా 2 US లో ఉన్నారు. ఫ్యామిలీ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫాదర్ ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, IDPL లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. సో ఆల్మోస్ట్ లాస్ట్ 50 years దే ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. ఎవరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరు మాట్లాడారు మీ కుటుంబం? సుష్మా స్వరాజ్ గారు మాట్లాడారు మాతోటి. వాళ్ళ సపోర్ట్ అంతా వాళ్ళు చేస్తున్నారు. గవర్నమెంట్ ఇక్కడి నుంచి చేస్తున్నారు. అక్కడ US లో కూడా ఎంబసీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు మాకు. సో తొందరగా పంపించారు. మీకు ప్రభుత్వం నుంచి, ఎంబసీ నుంచి అందిన సమాచారం ప్రకారం ఏం జరిగిందని మీకు తెలిసింది ప్రాథమికంగా? ఇక్కడ జరిగిందంటే వీళ్ళు అక్కడ ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కోసం వెళ్ళారు. స్పోర్ట్స్ ఈవెంట్లో అక్కడ పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారనమాట. అది చూస్తుంటే ఒకతను వచ్చేసేసి
వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది. ఈ లోపల వాళ్ళు కొద్ది ఆర్గ్యుమెంట్ అయినా సరే అప్పటికే అతను తాగి ఉన్నాడు. ఆర్గ్యుమెంట్ తోటి ఏమైందంటే హోటల్లో వాళ్ళే వచ్చేసి అతన్ని బయటకు పంపించేశారు. సో విత్ ఇన్ మైన్యూట్ సెకండ్ అగైన్ వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిన అతను గన్ తీసుకొచ్చేసి కాల్చడం జరిగింది. మా దేశం వదిలి వెళ్ళిపోండి అంటూ కూడా గట్టిగా అరిచాడు అన్నది కూడా వార్తలు. అంటే మీరు ఇక్కడ మీరు మాకన్నా గొప్ప ఏంటి అని అడగడం జరిగి దాంట్లో కాల్చడం. మీరు ఏం కోరబోతున్నారు సార్, అటు ఎంబసీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ? ప్రభుత్వాలు కోరేది ఏం లేదు, మన వాళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలండి. మన వాళ్ళు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలి. ఇక్కడ ఈ ఇంటికి జరిగింది ఇక్కడ జరగకూడదు. మొన్న మధ్య వరంగల్లో జరిగింది, వరంగల్ దగ్గర చుట్టుపక్కల అవుతుంది చిన్న పిల్లాడు, మళ్ళీ ఈయన చిన్న పిల్లాడు. అలాంటిది ఇంకా ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు అన్నది మా అందరూ హ్యాపీగా ఉండాలి. కుటుంబానికి నష్టం అది మరి ఎవరు ఊహించినట్టు. మీరేమవుతారండి? శ్రీనివాస్ మా బావమరిది గారు అవుతారు. నా పేరు కృష్ణమోహన్. అంటే తను హాస్పిటల్కి వెళ్తుంది, దెన్ షీ కాల్డ్ అన్ఫేర్ టైం అట్లా. సో అది మాకు నిన్న థర్స్డే మార్నింగ్ తెలిసింది. సో నిన్న మళ్ళీ ఈవినింగ్ అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరూ సిటిజన్స్ ఉంటే వాళ్ళంతా పోయి అక్కడ కోఆర్డినేట్ చేసేసి నౌ దేర్ ఆన్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు. అంటే ఏం జరిగిందని మీకు అంటే ప్రాథమికంగా ఏం సమాచారం ఇచ్చేస్తారు, ఎట్లా జరిగింది అనేది? ఇట్ ఈస్ హేటింగ్ క్రైమ్. ఐ మీన్ కుటుంబ సభ్యులకు అందినటువంటి సమాచారం మేరకు ఇక్కడ నుంచి ఈ దేశం వదిలి వెళ్ళిపో అంటూ కూడా హెచ్చరిస్తూనే కాల్పులు జరిపాడని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక్కడ నుంచి శ్రీనివాస్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బాచిపల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అనుకునే ఆ దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. బంధువులంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. అటు కేంద్ర ప్రభుత్వం తరఫున సుష్మా స్వరాజ్ మాట్లాడినటువంటి సమయంలో వెంటనే మృతదేహం రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా జాతి అహంకారానికి సంబంధించినటువంటి దాడిగానే కుటుంబ సభ్యులంతా కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ ఇంటి వద్ద శ్రీనివాస్ నివాసం వద్ద దృశ్యాలు ఇవన్నీ కూడా బాజ్పల్లిలోని శ్రీనివాస్ నివాసం వద్ద ఉన్నటువంటి దృశ్యాలు. కుటుంబ సభ్యులంతా కూడా మనం చూస్తున్నాం. అందుకు ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడుతున్నట్టు చెప్పారు. ఇందాక శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా మనతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఇది జాత్యాంకార దాడిగానే అక్కడ కాల్పులు జరిగింది, ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలంటూ హెచ్చరిస్తూనే కాల్పులు జరిపారంటూ కూడా కుటుంబ సభ్యులకు అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించినటువంటి